హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం ఇంకో మ్యాంగో రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. మొన్న మ్యాంగో స్మూతీ చేసాం, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మరింకెందుకు లేట్ అని మ్యాంగో రెసిపీస్ నాకు ఏమేమి వచ్చో అన్నీ మన ఛానల్లో చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. సో ఈరోజు మనం ఇంకో మ్యాంగో రెసిపీతో వచ్చేసాం. ఇది మరింకేం కాదండి, మ్యాంగో మిల్క్ షేక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి బయట మినిమం ఒక 100 to 140 రూపీస్ ఉంటుందండి మ్యాంగో మిల్క్ షేక్. దట్టు వాడు ఏం మిల్క్ యూస్ చేస్తాడో ఏంటో కూడా మనకేం తెలీదు. మనం ఇక్కడ ఇంట్లోనే చాలా చక్కగా మంచిగా థిక్గా మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్ స్టెప్స్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇలా చూపించిన విధంగా మ్యాంగోని స్లైసెస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మనకి మ్యాంగో తొక్కు అనేది తీసేయండి. మ్యాంగో తొక్కు ఉంటే మనకి చిన్న చేదు వగరు లాగా వస్తుంది మనకి. సో మ్యాంగో తొక్కు ఎప్పుడు మనం ఏ రెసిపీస్లోని యూస్ చేయకూడదు. మనం ఎప్పుడైనా మ్యాంగో తొక్కుని స్క్రేప్ చేసుకొని ఇలా మ్యాంగోస్ని మాత్రమే, లోపల ఉండే పల్ప్ని మాత్రమే తీసుకొని యూస్ చేసుకోవాలండి. సో ఇలా నేను మ్యాంగో పల్ప్నంతా ఇలా క్యూబ్స్లా చేసేసుకొని ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మిక్సీ గ్రైండర్లో వేసేయాలండి. ఇప్పుడు నేను గుడ్ లైఫ్ వాడుతున్నానండి. గుడ్ లైఫ్ మిల్క్ అనేది చాలా థిక్గా ఉంటుంది. మనం నార్మల్ మిల్క్ కన్నా ఇలా టెట్రాప్యాక్లో మిల్క్ అనేది మనం స్మూతీస్ కానీ లేదు అనుకుంటే ఇలా మిల్క్ షేక్స్ కానీ థిక్ షేక్స్ కానీ చేసేటప్పుడు టెట్రాప్యాక్స్ మిల్క్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మనకి ఆ స్మూతీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇప్పుడు మనం మిల్క్ షేక్ చేసుకుంటున్నాం కాబట్టి మిల్క్ షేక్ కూడా మనకి చాలా థిక్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేసుకోండి. లోపల ఏమీ లంప్స్ ఉండకుండా నీట్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఏదో ఒక బాటిల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, అయిపోయింది. చాలా ఈజీ కదా. మీరు చూసారంటే 1 మినిట్లో చేసేయచ్చు. మ్యాంగోస్ వండడం ఒక్కటే మన దగ్గర, అంతే. నేను పైన ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు మిక్సీ చేసుకున్నప్పుడు దానిలో కూడా ఒక 1 స్కూప్ ఆఫ్ ఆర్ 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా చేసిన తర్వాత దీని మీద ఐస్ క్రీమ్ వేసేసాను. సో నాకు తాగుతున్నప్పుడు నేను ఒక షేక్ ఇచ్చేసి నేను తాగేసానంటే చాలా మంచి, నాకు ఆ టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యింది. మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా. మ్యాంగోస్ ఉన్నప్పుడే చేసుకోండి. మ్యాంగోస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రోజన్ మ్యాంగోస్తో చేసుకుంటే బాగోదు. సో మ్యాంగో సీజన్ వచ్చేసింది కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.